హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖమ్మం ట్రక్ వ్లాగ్స్. సో మనకైతే ఇప్పుడు ఫ్రిడ్జ్ లోడ్ వచ్చింది మన బండికి. సో కోదాడకి నేనైతే కరీంగూడ వెళ్తున్నాను. కరీంగూడలో అయితే మనకైతే లోడ్ ఉంది. సో అక్కడి నుంచి లోడ్ వేసుకొని నేనైతే కోదాడకి వెళ్ళిపోతాను. సో కోదాడలో మనం అన్లోడ్ చేసుకొని మళ్ళీ ఖమ్మం వెళ్ళిపోయి మన పొట్టు మనం వేసుకొని మళ్ళీ రిటర్ను రేపైనా ఎల్లుండైనా మనం వచ్చేస్తాం. గాయ్స్, ఇది మొత్తం ఏనంపేట చూస్తున్నారు కదా. ఏనంపేటలో చాలా బాగుంటుంది. ఇదివరకు మన పాత వీడియోలో కూడా చూపించాను. ఇటు లెఫ్ట్ సైడ్లో అమ్మవారి గుడి ఉంటుంది, చాలా బాగుంటుంది అమ్మవారి గుడి. చాలాసార్లు బండి సైడ్ కాపి కూడా అమ్మవారి దగ్గర పోయి దండం పెట్టుకున్నాను. ఈ రైట్ సైడ్లో ఏనంపేట చూస్తుంది కదా, ఈ రైట్ సైడ్లో మనకి బండి పెద్ద బండి కాబట్టి తొందరగా కట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన ఎదురుగా లారీ తిరుగుతుంది కదా, సో అక్కడి నుంచి అయితే కట్ చేసుకొని యూటర్న్ చేసుకొని ఈ పక్కన ఉన్న గల్లీలో ఈ సందు రోడ్లో సింగిల్ రోడ్ ఇది, ఈ రోడ్డే వెళ్ళిపోతే మనం అయితే కరీంగూడ దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఈ రోడ్డు మొత్తం ఈ సందు రోడ్డు ఇదంతా చూస్తున్నారు కదా, ఇది మొత్తం సందు రోడ్డు. ఇక్కడ ఒకటి కంపెనీ కూడా ఉంది. ఇక్కడ మొత్తం జాబ్ చేసే వర్కర్స్ మొత్తం ఇక్కడ నుంచే వస్తున్నారు చాలామంది, చూస్తున్నారు కదా. మొత్తం ఏనంపేట దగ్గరలో ఉన్నది ఇదంతా. సో గాయ్స్, నేనైతే ఇప్పుడు కరీంగూడ దగ్గరికి వచ్చాను. చూస్తున్నారు కదా కరీంగూడ. ఇక్కడ లెఫ్ట్ మనమైతే లోడింగ్ పాయింట్కి వచ్చాను. మన కరీంగూడ దగ్గర లోడింగ్ పాయింట్కి వచ్చాను. సో చూస్తున్నారు కదా, ఇదే లోడింగ్ మొత్తం. మనమైతే ఇప్పుడు కోదాడ వేసుకొని పోవాలి లోడు. సో మనకైతే ఒక గంటలో వేస్తున్నారు, వేరే బండికి వేస్తున్నారు. సో ఒక గంటలో మనకి లోడ్ వేస్తున్నారు కాబట్టి మనమైతే లోడ్ వేసుకొని వేబిల్ తీసుకొని ఇంకెళ్ళిపోవడమే. మన బండి అయితే పాయింట్లో పెట్టాను, వాళ్ళు వచ్చి లోడ్ వేస్తున్నారు. ఈలోపు ఇవి మొత్తం మన ఫోర్క్ లిఫ్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది సైడ్కి. ఇంకా మనుషులు రావడమే లేటు, వాళ్ళు వస్తే మాత్రం మన బండికి అయితే లోడ్ అనేది జరుగుతుంది. సో ఫోర్క్ లిఫ్ట్ అయితే ఈ విధంగా తీసుకొని వచ్చి మన బండి దగ్గర అయితే పెడుతుంది. ఇవన్నీ విల్ప్రూవ్లు ఫ్రిడ్జ్లు, చిన్న ఫ్రిడ్జ్లు, అలాగే మన వాషింగ్ మిషన్లు ఇవన్నీ వేసుకొని నాకైతే లోడ్ అయిపోయింది. నేనైతే పట్టా కడుతున్నాను. మనకైతే ఒక అతన్ని ఇస్తారు, అతను మాత్రమే రావాలంట. మన సొంతంగా అయితే పట్టా కట్టుకోవద్దంట. ఇది కంపెనీ రూల్లో ఉంది. అయితే సరే అని చెప్పేసి వాళ్ళ మాట మనం ఎందుకు వినకూడదు, ఇన్నిసార్లు వచ్చినాం కాబట్టి మనకి ఎప్పుడు కూడా వాళ్ళే వేస్తారు. నేను ఒకరిని ఉంటా కింద, సో నేను చూసుకుంటాను కింద మొత్తం సెట్ చేసుకొని ఈ విధంగా తాళ్ళు వేసుకోవడమే. తాళ్ళు వేసుకుంటే మనమైతే వెళ్ళిపోవడమే కోదాడికి. ఈ విధంగా చూస్తున్నారు కదా, మనకైతే బండి అయితే లోడ్ అవుతుంది. ఎక్కడైతే పోలేదన్న, మాకు అక్కడ దగ్గరగా ఖమ్మం. ఎంత అది 6,500. మన బండికి అయితే లోడ్ అయితే అయిపోయింది. తాళ్ళు కూడా కట్టేసా. ఇంకా వేబిల్ తీసుకొని ఇంక వెళ్ళిపోవడమే. ఇప్పుడు నైట్ మొత్తం జర్నీ కొట్టేసా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేనైతే మన ఎక్కడంటే నగరికల్ టోల్ గేట్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టేక్ మట్ల దగ్గర ఉన్న లెఫ్ట్ సైడ్లో ఆపాను. ఇంకా లేచి 4కి 3:30కి లేచాను. 3:30కి లేచి మొహం కడుక్కున్నాను. సో ఈలోపు మనకి ఇక అన్నీ చెక్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుందని లేచి ముఖం కడుక్కొని ఇంకా 6ంటికల్లా పెట్టమన్నారు కాబట్టి బండి ఈ 1-2 గంటల్లో మనం జాగి వెళ్ళిపోదాం. ఒక గంట ముందే వెళ్ళిపోవాలి ఎప్పుడైనా. సో మనకి 6 అంటే 6ంటికే పోవాలని ఏం లేదు, ఎందుకంటే ఆ టైంకి వెళ్ళిపోతే మనం సో కొంచెం అటు ఇటు అయినా కానీ మనకు ఒక ప్లేస్ దొరికిద్ది సో అక్కడ పెట్టుకోవడానికి. అందుకనే ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా ముఖం అయితే కడిగేసుకున్నా, ఇంకా వెళ్ళిపోవడమే ఇంకా. సో నేనైతే వెళ్ళిపోతున్నాను. అయితే బండి స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే 4 అవుతుంది టైము.
టైం 4 అవుతుంది. సో 6 పెట్టమండు అన్న. అంటే నేను నల్లబడేటప్పుడే ఫోన్ చేసిన 6 పెట్టమండు. సో ఇప్పుడైతే మనకి 4 అవుతుంది టైము. అయితే బండి స్టార్ట్ చేసిన. ఒక 3 గంటలు అంటే 3 గంటలే పడుకున్నా కరెక్ట్గా. అయితే బండి ఇక వెళ్ళిపోదాం మనం. సో వెళ్ళిపోయి 6 అక్కడ కోదాల్లో పెట్టేసి ఫోన్ చేస్తే అన్న మనుషులు పంపిస్తాడు దింపడానికి. సో వాళ్ళు దింపేసుకుంటే మనం అయితే అన్లోడ్ చేసుకొని వేబుల్ తీసుకొని డైరెక్ట్ మనం ఖమ్మం వెళ్ళిపోదాం. సో చలో. సూర్యాపేట ఎంట్రీ అయ్యాను. ఇది దాటగానే మనకి కోదాడే. ఇది మొత్తం కోదాడ ఎంట్రీ, మొత్తం సిటీ కాబట్టి మనకైతే సిటీలోనే అన్లోడ్ కాబట్టి రంగా థియేటర్ దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మొత్తం చూసుకోవాలి. మనకైతే మీనాక్షి ఎలక్ట్రానిక్ అని చెప్పారు, రంగా థియేటర్ ఆపోజిటే. అక్కడ చూసుకొని బండి ఆపేస్తా. సో వెళ్తున్నాను. నేనైతే ఇప్పుడు రంగా థియేటర్ ఆపోజిట్లో మీనాక్షి ఎలక్ట్రానిక్స్ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ బండి పెట్టేసి సార్కి అయితే ఫోన్ చేస్తాను. ఆయనకి ఫోన్ చేస్తే అన్నకి ఆయనైతే మనుషులు పంపిస్తా ఉండు. సో రంగా థియేటర్ చూస్తున్నారు కదా, ఇదే కోదాడలో రంగా థియేటరు. ఫేమస్ రంగా థియేటర్ అంటే. మనకైతే అన్లోడ్ అయితే అవుతుంది. మనుషులు వచ్చారు, 6:30కి వచ్చారు. సో 6:30కు మనకి కంప్లీట్ అయితే చేస్తున్నారు. చాలా నీట్గాను చాలా కేర్గా దింపుకుంటున్నారు. సో చాలా ఫాస్టే ఉంది మనకైతే. గైస్ మనకైతే అన్లోడ్ అయితే అయిపోయింది. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను ఖమ్మం. ఇది మన ఖమ్మం వెళ్ళే రూట్లో కోదాడ టు ఖమ్మం హైవే రోడ్ ఇది. సో కొత్తగా ఈ టోల్ గేట్ వేస్తున్నారు, చూస్తున్నారు కదా, బాగుంది, చాలా బాగుంది. కొత్త టోల్ గేట్ రోడ్డు పైనంపల్లి దాటిన తర్వాత ఉంది ఇది. సో ఇదంతా హైవే, పెద్ద హైవే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. కొత్తగా వేస్తున్నారు రోడ్డు. ఇదంతా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం డైరెక్ట్ ఇది మన ఖమ్మం నుంచి మరి రాజమండ్రికి అయితే హైవే కలుపుతా అన్నారు. సో చూడాలి మరి కొత్తగా మొత్తం ఓపెన్ అయిన తర్వాత. నేనైతే నేలకొండపల్లి వచ్చాను, చూస్తున్నారు కదా, మొత్తం నేలకొండపల్లి ఇది సిటీ లాగా చేసారు. మొత్తం చాలా బాగుంది. పెద్ద పెద్ద రోడ్లు వేసి మొత్తం లైట్లు వేస్తున్నారు. సో ఈ లైట్లు మొత్తం ఇంకా నైట్ పూట మంచిగా కనిపించడానికి వ్యూ సిటీ మొత్తం. సో ఈ టర్నింగ్ నుంచి ఇంకా నేనైతే వెళ్ళిపోతాను. సో నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. గైస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై డ్రైవర్స్, ఖమ్మం ట్రక్ వ్లాగ్స్.